శ్రీమాత్రి నమః. శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా అమ్మవారి దివ్యమంగళకరమైనటువంటి అభయహస్తములు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు చిన్న నీతి కథ చెప్పాలని చెప్పి మీ ముందుకు వచ్చానండి. అదేమిటో తెలుసా? అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి ఉందంటండి. ఆ పిల్లి లక్ష్మీదేవికి తపస్సు చేసి, అమ్మా తల్లి మహాలక్ష్మీదేవి నన్ను కరుణించమ్మా అని చెప్పి తపస్సు చేస్తుందంట. ఇలా చేస్తూ చేస్తూ ఉండగా ఒకరోజు ఒక పడుచు పిల్లడైనటువంటి ఒక అబ్బాయిని చూసి, అబ్బా ఆ అబ్బాయి ఎంత బాగున్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో, నేనే గనక మానవ జన్మెత్తితే అలాంటి వాడిని పెళ్లి చేసుకుందును అని చెప్పి ఆశపడి కోరికతో ఉన్నాదంట. ఈలోపు అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నువ్వు నా కోసం ఎన్నో ఏండ్లుగా తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలి అని చెప్పిందంట. అప్పుడు ఆ పిల్లి, తల్లి నాకు మానవ రూపాన్ని ప్రసాదించండి అని అడిగిందంట. అందుకు మహాలక్ష్మీదేవి, నీకు నేను మానవ రూపాన్ని అయితే ఇస్తాను, కానీ నువ్విప్పుడు మృగ రూపంలో ఉన్నావు, అంటే జంతువు రూపంలో ఉన్నావు కదా, నీ జంతు లక్షణాలన్నీ కూడా పోంగొట్టుకుంటే నిత్యము మానవురాలుగానే ఉంటావు అని చెప్పి వరం ఇస్తాదంట. అలాగే అమ్మా అని చెప్పి పిల్లి కూడా వరాన్ని తీసుకుందంట. అయితే పెళ్ళి కోరుకున్నట్టుగానే మానవ రూపం దాల్చి మంచి అందగత్తిగా మారి ఎవరినైతే ఇష్టపడిందో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందంట ఆ పిల్లి. ఇది తెలియని మనిషి చక్కగా నా భార్య బాగుందని చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరు ఒకరోజు బయటకు వెళ్ళి హోటల్లో తిని ఇంటికొచ్చి చక్కగా మాట మంతి ఆడుకుంటున్నారంట ఇంటిలో కూర్చొని. అయితే ఇదంతా చూస్తున్నటువంటి లక్ష్మీదేవి మాట అయితే పిల్లి ఇచ్చింది, కానీ నిజంగా తన జంతు లక్షణాలతోనే ఉన్నదా, దాని గుణం మారిందా లేదా అని గుణాన్ని పరీక్షించడం కోసమని చెప్పి ఒక చిన్న ఎలుకను పంపిస్తుందంట వాళ్ళిద్దరుండే దగ్గరికి. ఈ పిల్లి మానవ రూపంలో ఉన్నది కదా, వెంటనే ఎలుకను చూసి గబ 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 ఎలక అంట పరిగెట్టి ఆ ఎలుక వెనకాతలే పరిగెట్టి 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 టక్కుమని పట్టేసి తన్నోటితో కొరికేస్తుందంట. వెంటనే లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి, నువ్వు మానవ రూపంలో ఉన్నా నీ గుణం ఇంకా మారలేదు, నీ గుణం ఇంకా ఈ జంతువు గుణములానే ఉన్నది, నువ్వు ఈ మానవ రూపానికి అర్హురాలివి కాదని చెప్పి మళ్ళీ పిల్లిని పిల్లిగానే తయారు చేసి వెళ్ళిపోయినదంట. చూసారా అమ్మ, ఈ పిల్లి కథలో మాకేట అర్థమయ్యిందమ్మా అని చెప్పి మీరు పిల్లుల్లా ఆలోచిస్తున్నారా ఏంటి? మీకోసమే ఈ వీడియో. ఎందుకు చెప్పానో తెలుసా? దేవుడు ఎన్నో కష్టాలనిస్తాడు, ఎన్నో బాధలనిస్తాడు, ఎన్నో ఏండ్లు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు మనం పిల్లిలా మన గుణాలన్నింటినీ బయట పెట్టకుండా నిత్యము ఓర్పుతోని ఓదార్పుతోని ఉంటే మన జీవితాన్ని మనమే మార్చుకుంటాం. భగవంతుడు కొంతమందికి మధ్య రకాన్ని సిరిపుడుతుంది, లక్ష్మి కలుగుతుంది. కొన్నాళ్ళు పేదగా ఉండి మరి కొన్నాళ్ళకి ఏదో 10 రూపాయలు కలిగేపాటికి నేను గొప్ప, నేను దిబ్బ, నేనంత, నేనింత అని చెప్పి సెలరేగిపోతూ ఉంటారు. అట్టివారి కోసమే ఈ వీడియో. ఎంత ఉన్నా ధనం కంటే గుణం గొప్పది. నీ గుణాన్ని చూసే నీ దగ్గరికి రావాలి తప్ప నీ ధనం చూసి వస్తే పిల్లికి పట్టిన గతే మనకి పడుతుంది. ఇవన్నీ ఆలోచించి దైవ ఆజ్ఞలోని ధర్మ మార్గములో నడిచి మనం బాగుండాలి, మన చుట్టుండేవారు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన బుద్ధి బాగుండాలి. అప్పుడే మన జీవితం బాగుపడుతుంది. ఈ కథ ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. గాడ్ బ్లెస్ యూ అందరికీ. అమ్మ చల్లని దీవెలు మీ పైన ఉండాలని
మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తూ ఉన్నాను.